అందరికీ నమస్కారం. నేను మీ లోటస్ రవి. ఈరోజు మన ఎల్ఆర్సి ఛానల్ ద్వారా చెప్పబోయేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక 4, 5, 6 చేస్తున్నటువంటి దురాగతాల పైన ప్రత్యేకించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల నా విన్నపం ఏంటంటే, దయించి చిత్ర పరిశ్రమని విభజించి పాలించాలనుకోవడం, ఎటువంటి దురాలోచనలు చేయడం మానుకోవాలని నా విన్నపం. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వార్తల్లో అనుకుంటాను, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది అంటే ఈ థియేటర్ల బంధు ఓనర్స్, సినిమా థియేటర్ ఓనర్స్ వీళ్ళందరూ బంద్ చేయట్లేదు అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక 4 వ్యక్తులు వాళ్ళు శాసించాలనే ఒక ఆలోచనతో ఏదో చెయ్యాలి, ఏదో దురాలోచనతో ఉన్నటువంటి వ్యక్తులకి దూరంగా వచ్చి దూరంగా జరిగి ఈ ఆలోచన చేసి ఈ బంధుని విరమించుకోవాలనే ఒక ఆలోచనతో, మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు. ఎటువంటి సమస్య అయినా కూర్చొని పరిష్కరించుకోవాలి తప్పించి ఏదో చేసి అందరినీ రోడ్డు పడేయాలన్న ఆలోచన, తప్పుడు విధానం ఉండకూడదనేది నా ఈ విన్నపం. ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.